శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి మేడం. టీటీడీ బిఆర్ నాయుడు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక నుంచి 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం, అలానే చాలా వరకు టీటీడీలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాం అనేది చెప్పడం జరిగింది. ఏంటి ఆ మార్పులు, ఎలా సాధ్యం అంటారు 2 గంటల్లో? అంటే ఏఐ సాయంతో వాళ్ళు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ చేశారు. ఓకే. సో దానివల్ల వాళ్ళకి ఫలితాలు మంచిగానే వచ్చాయి, అంటే సత్ఫలితాలు ఇచ్చింది అది. అది పైలట్ ప్రాజెక్ట్ బాగానే సక్సెస్ అయింది కాబట్టి దాన్ని రెగ్యులర్గా అమలు చేస్తామని అంటున్నారు. 2 గంటల్లో దర్శనం చేయించడం అంటే చిన్న విషయం కాదు. మరి ఏ రకంగా చేస్తారు అనేది చూడాలంటే మనం కూడా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అది. తర్వాత ముందుగా అసలు మనం ఇవాళ టీటీడీ చైర్మన్గా ఉన్న శ్రీ బిఆర్ నాయుడు గారికి అభినందనలు అందజేద్దాం. ఇవాళకి వారు టీటీడీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పాలన పూర్తయింది. చాలా మంచిగానే చేశారని పేరు తెచ్చుకున్నారు ఆయన. సాయశక్తిలో చేస్తున్నారు కూడా. అది తర్వాత ప్రతి రాజధానిలోనూ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి అనేది ప్రభుత్వ ప్రతిపాదన. దానికి అనుగుణంగానే వాళ్ళు కడుతున్నారు అన్ని రాష్ట్రాల్లో అనుకుంటాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన చెప్పారు, ఎస్సీలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ వాడల్లో 5,000 వెంకటేశ్వర స్వామి గుళ్ళు కడతామని. దాని మీద చాలా రచ్చ జరిగింది. ఈవెన్ మన షర్మిల గారు కూడా రచ్చ చేస్తే మనం ఆవిడకి సమాధానం కూడా చెప్పాము. సో ఇప్పుడు కూడా 5,000 గుళ్ళు కడతారు, మంచిదే. తర్వాత కింద 50 ఎకరాల్లో 25,000 మందికి వసతి గృహాలు కట్టాలని తిరుపతిలో, అంటే భక్తులకి, పైకి వచ్చే భక్తులకి. దాని మీద కూడా దృష్టి పెట్టారండి. తర్వాత ఇది ఒంటిమిట్ట దేవాలయం ఏదైతే ఉందో రామాలయం కడప దగ్గర, అక్కడ కూడా కొన్ని వసతి గృహాలు అవి ప్లాన్ చేస్తున్నారు. దాని మీద దృష్టి పెడుతున్నారు. 108 వసతి గృహాలు ఎన్నో చెప్పారు, 108 గదులతో. సో ఇట్లా అన్ని మంచి పనులు చేయటానికి శ్రీకారం చుడుతున్నారు. అది కాకుండా ఇంతకుముందు శ్రీనివాస వారధిగా మార్చారు వైసీపీ వాళ్ళు, దాన్ని గరుడ వారధిగా మార్చారు. తర్వాత తిరుపతి విమానాశ్రయానికి, అదే రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర స్వామి విమానాశ్రయంగా పేరు మార్చి క్యాబినెట్ అప్రూవల్కి పంపించారు. అక్కడి నుంచి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. తర్వాత ఇంతవరకు 1000 కోట్లు ఈయన హయాంలో, ఈ ఏడాది పాలనలో విరాళాలుగా వచ్చాయని చెప్పారు. ఓకే. తర్వాత ప్రతి వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎక్కడెక్కడైతే కట్టారో నిత్య అన్నదానం జరిగేలాగా చూస్తామని చెప్పారు. సో అన్నీ అంటే వాళ్ళ సాయశక్తిలో వాళ్ళు చేస్తున్నారు. సరే, విమర్శలు అంటారా, విమర్శలు ఉండటం కూడా మంచిదే. మనం చేసిన దాని మీద విమర్శలు వస్తున్నాయంటే మనం బాగా చేసామని అర్థం, అంతే కదా. ఇప్పుడు ఎవరు స్తబ్దుగా ఉన్నారనుకోండి, అంటే ఎవరు ఏం స్పందించకపోతే అది బాగుందో బాగోలేదో మనకు తెలియదు. కాబట్టి వైసీపీ వాళ్ళు విమర్శలు చేయటం వల్ల వచ్చిన నష్టమేం లేదు. మనకు తెలుసు ఈ ఏడాదిలో వాళ్ళు ఎన్ని ఎదుర్కొన్నారో. ముఖ్యంగా కల్తీ లడ్డు, అంటే కల్తీ నెయ్యితో చేసిన లడ్డు వివాదం కావచ్చు, గోశాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఆ విగ్రహం ఒకటి శనీశ్వరుడు విగ్రహం గురించి కావచ్చు, ఇంకా చాలా వాళ్ళు అంటే ఏది లేకపోయినా ఏదో ఒక గొడవలు సృష్టించడానికి, ముఖ్యంగా తొక్కిసలాట, 6-8 చనిపోయారని. అంటే ఇప్పుడు తొక్కిసలాట అనే దానికి మాత్రం ఎవరు ఏం చేయలేరండి. అది సగం భక్తుల చేతుల్లో ఉంటుంది. నా ఉద్దేశం అయితే మన్ని మనం తోసుకుంటూ వెళ్ళిపోవాలి, నేనే ముందు వెళ్ళాలనే ఆత్రం కంటే ముందు వాళ్ళు వెళ్ళని మనం వెళ్దామని అనుకుంటే కొంతలో కొంత తొక్కిసలాట్లు జరగవేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు కసిబుగ్గ వివాదం తీసుకున్నా కూడా 94 ఏళ్ల వృద్ధుడు ఆయన ఇష్టపడి ఒక గుడి కట్టిస్తే తిరుపతిలో సరిగా నాకు దర్శనం జరగలేదని, మనం వెళ్ళాం, మనం కొట్లాడుకున్నాం, మనం పడ్డాం, మనం చచ్చిపోయాం. అది ఆయనకేం సంబంధం? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన భక్తితోటి ఒక గుడి కట్టించారు, ఆ గుడి నిర్వహణ చేస్తున్నారు. ఆయన వయసు దృష్ట్యా ఆయన అంతకంటే చేయలేరు. సో మన చేతనైతే సాయం చేయాలి. మనకు మనమే వాలంటీర్లుగా కొంతమంది ముందుకెళ్ళి వాళ్ళని సర్ది చెప్పుంటే ఎలా ఉండేదో. అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ వెతకాలి తప్ప దాన్ని సమస్యగా చూడకూడదు, లేకపోతే సమస్య ఉంటే దాన్ని పెద్దదిగా చేయకూడదు. అది నేను అనేది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా ప్రపంచంలో ఇంతకంట ఎవరు ఇంత బాగా నిర్వహించలేరు అనేది ప్రతిసారి ప్రూవ్ అవుతోందండి.
అసలు అంత సిస్టమేటిక్గా అలా ఎలా చేస్తాను, ఏ గుడి కట్టించినా పెద్ద పెద్ద గుళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం చూసి తెలుసుకుని వెళ్తూ ఉంటారు. తిరుమలని చూసి చాలా చోట్ల లడ్డు ప్రసాదంగా కూడా పెట్టారు. సో ఇంత అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించి ఇన్ని మంచి పనులు జరిగాయి, జరుగుతున్నాయి, మరిన్ని జరగాలని ఆశ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.